వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే సండే రోజు పిక్నిక్ వచ్చామండి. ఎక్కడికి వచ్చామంటే వైజాగ్లో ఉన్న కైలాసగిరికి అయితే వచ్చాము. సండే అవడం వల్ల అయితే కైలాసగిరి మొత్తం చాలా రష్గా ఉంది. ఆ రష్లోనే మా అక్క వాళ్ళు బస్సు ముందు దిగేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆచి దగ్గర ఉన్నాం రండి అంటే మేమైతే నెమ్మదిగా నడుచుకొని వెళ్తున్నాం. ఇక్కడ చూడండి వ్యూ, ఇక్కడ డిగ్రీ కాఫీ అంట, వెరైటీగా ఉంది షాప్ పేరు. షాపు ఇవన్నీ వెహికల్స్ చాలా రోడ్ అయితే ఫుల్ క్రౌడ్తో ఉంది. మొత్తానికి అవన్నీ దాటుకొని నెమ్మదిగా నడుచుకుంటూ మా అక్కల్ని కలవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం మా అక్క వాళ్ళు, వాళ్ళ పిల్లలు. మా చెల్లండి, వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా చిన్నవాళ్ళు. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కలవడానికి వచ్చాం. వీళ్ళందరూ వ్యూవర్స్కి హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. మా అక్క మాత్రం అస్సలు ఖాళీ లేదని చెప్తోంది. ఆచి దగ్గర నుంచి అయితే అలా లోపలికి వెళ్ళాలి కదా, నడుచుకొని వెళ్ళాం. నడుచుకొని వెళ్ళిన తర్వాత హాయ్ చెప్తున్నారు మా పిల్లలిద్దరూ మీ అందరికీ. నడుచుకుంటూ వెళ్ళి అవి ఎలా లోపలికి వెళ్తున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి కైలాసగిరి ఎక్కేసరికి 1 అయిపోయింది. ముందు లంచ్ తినాలి, ఆకలేస్తుందని చెప్పి ప్లేస్ కోసం అయితే సర్చింగ్ మొదలు పెట్టాం. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం కానీ మొత్తం ఫుల్గా ఉంది. మా అక్కల అమ్మాయి అయితే అసలు ఖాళీ లేదు, ఎలా కూర్చుంటాం అని అడుగుతున్నారు తినడానికి. సో అవన్నీ నెత్తుకుంటూ వెళ్తే వ్యూ పాయింట్ కనిపించింది. చూసారా బీచ్ అవన్నీ చాలా బాగున్నాయి కదా. అక్కడ ఫోటోలకి అయితే ఫోజులు ఇస్తున్నాడు మా అబ్బాయి. ఫోజులు వేసుకుంటూ ముందుకైతే నడుచుకొని వెళ్ళాం. అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక మధ్యలో రోప్ వే కనిపించింది. పైనుంచి కిందకి రావచ్చు. అక్కడ ఒక ప్లేస్ సెట్ అయింది, అక్కడైతే కూర్చొని ముందు అర్జెంటుగా లంచ్ తినేయాలని చెప్పి లంచ్ పెట్టుకొని తిన్నాం. లంచ్ కోసం మేము ఇంటి దగ్గరే బిర్యానీ, చికెన్ వాళ్ళు అవన్నీ ప్రిపేర్ చేసి తెచ్చుకున్నామండి. చూడండి, ఆకలి అని పరిగెత్తారు కానీ ఎవ్వరూ సరిగ్గా తినలేదు. అందరూ ఆయాసపడుతూ అలా నెమ్మదిగా తిన్నారు. చూడండి, తినలేక తింటున్నారు. మా చిన్న అబ్బాయి అయితే ముందే తినేసి రెడీగా ఉన్నాడు, ఫాస్ట్గా ఆడుకోవడానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి. అక్కడ రైడ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి వచ్చేసాడు. ముందు రైడ్స్ ఎక్కేస్తాను, అవి ఎక్కేస్తానని చెప్పేసి ముందు త్వరగా తినండి అని వెనకాతల నుంచి వాళ్ళ అక్కలతో అలా వాదిస్తున్నాడు. తినేస్తే మనం రైడ్స్ ఎక్కడానికి వెళ్దామని చెప్పి. మా పెద్ద అబ్బాయి మాత్రం ఏ రైడ్స్ వద్దు, నార్మల్గా ఆడుకుందాం, ఊయ్యాలు కావాలి నాకు అని చెప్పి అంటున్నాడు. అలా మొత్తానికి వీళ్ళందరూ వెళ్ళి ఏవో రైడ్స్ ఎక్కారు, నేనైతే వెళ్ళలేదు. మేము ఇక్కడ కూర్చొని ఉన్నా. మా చిన్న అబ్బాయి మాత్రం అవేవి ఎక్కడానికి భయపడి రైడ్స్ ఇవి ఎక్కుతానని చెప్పి ఏవి ఎక్కకుండా నాకు అలాగా చూడండి, రైడ్స్ ఏవి ఎక్కించట్లేదు వాళ్ళు. నేను ఏదో ఒక రైడ్ ఎక్కించాను, నా దగ్గరకు వచ్చాడు. ఇంకేం చేసేది లేక సరే నేను హార్స్ రైడ్ అయితే ఎక్కిస్తా అని చెప్పాను. ఈ లోపల ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉంది, అజ్యూమెంట్ పార్క్ లాగా. అక్కడ ఎంట్రన్స్లో 2 స్టాచ్యూస్ ఉన్నాయండి. ఇవి చాలా బాగున్నాయి చూడడానికి. ఒక స్టాచ్యూ పైన ఇంకో స్టాచ్యూ పైన ఉంది, అది పట్టుకున్నారు అజ్యూమెంట్ పార్క్ అని. అక్కడ లోపలంతా మ్యూజియం ఉంది. మేము లోపల అయితే వీడియో ఏం తీయలేదు, జస్ట్ బయట నుండి అయితే చూసి వచ్చాం. ఎందుకంటే మా పిల్లలు అక్కడ గేమ్స్ ఆడుకోవడానికి చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం మేము కూడా వెళ్ళిపోవాలని చెప్పి ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ మధ్యలోనే టీ స్టాల్, రెస్టారెంట్ కూడా ఉన్నాయి. మా అబ్బాయి హార్స్ రైడ్ ఎక్కించలేదని చెప్పేసి దీలాగా ఒక్కడే నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. నేను ఎక్కిస్తానన్నా, కిందకి వెళ్ళాలి హార్స్ రైడ్ ఎక్కించాలంటే అని చెప్పినా సరే వాడు వినకుండా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వాడు ఒక్కడే. కొంచెం ముందుకు వెళ్దామని చెప్పి మా అక్క వాళ్ళు అక్కడ ఉన్నారని మేము కూడా నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. వీళ్ళు అక్కడక్కడ స్ట్రక్ అయిపోయారు ఫోటోల కోసమని. వాళ్ళు ఆఖరికి ఇక్కడ ప్లేయింగ్ గేమ్స్ ఉన్నాయని మా చెల్లి వాళ్ళ బాబు ఆడుతున్నాడని చెప్పి మా పెద్ద అబ్బాయి వాళ్ళ బాబు ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఆడుతున్నారు కదా అని మేము జస్ట్ ఇలా అలా అక్కడ చూడండి జారుడుబల్ల ఉంది కదా, అక్కడ ఆడించడానికి వెళ్ళాడు మా బాబు మా చెల్లెల అబ్బాయిని. ఆడ ఆడిస్తున్నాడు కదా అని మేము ఏం చేసామంటే మా సిస్టర్స్ అందరూ ఇక్కడ రోడ్ మీద నుంచొని జస్ట్ నార్మల్గా ఇలా రోడ్ మీద నుంచొని మాట్లాడుకుని 5 నిమిషాల్లో ఇటు తిరిగే లోపల వాళ్ళిద్దరూ కనిపించలే. వాళ్ళిద్దరూ ఇంకా ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అలా డౌన్కి. ఈ క్రౌడ్లో అసలు మాకు పిచ్చి టెన్షన్ వచ్చింది. చాలా ప్లేసెస్ అయితే మేము వీడియోలు కూడా తీయలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని నేను ఎత్తుక్కుంటూ చాలా టైం అలా ఉన్నాం. ఇక్కడ మధ్యలోని ఇవన్నీ వీడియోలు తీసినవి కూడా మేము సరిగ్గా చూపించలేకపోయాం వాళ్ళని ఎత్తుక్కుని ఉండేసరికి. తీరా వాళ్ళు చక్కగా వచ్చి మా పెద్ద అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదమ్మా పక్కనే ఆడుకుంటున్నాం అన్నారు. వాళ్ళు దొరికాక మేము వాళ్ళందరూ కలిసాక వాళ్ళందరిని ఉండమని వాళ్ళు
మా చిన్న అబ్బాయి ఇంకా అలా ఏడ్చేస్తున్నాడని చెప్పి హార్స్ రైడ్ ఎక్కిద్దామని ఇక్కడికి వచ్చాం, డౌన్కి వచ్చాం. ఇక్కడ చాలా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాయండి హార్సెస్, అక్కడే టికెట్స్ కూడా ఇస్తున్నారు. టికెట్స్ అంటే నార్మల్గా పే చేసేయడమే, కానీ ఎవ్రీ రైడ్ 100 పైనే ఉందండి. వాళ్ళు ఎక్కించేది కూడా ఒక 2-3 మినిట్స్ ఒక రైడ్ అవుతుంది అంతే. హార్స్ రైడ్ ఎక్కించి ఇలా జస్ట్ కొంచెం ముందుకి డిస్టెన్స్ తీసుకెళ్ళి వెంటనే తీసుకొచ్చాడు అంతే. 100 రూపీస్ తీసుకున్నాడు. కానీ మా అబ్బాయి అలా పేచి పెట్టినని ఎక్కించి తీసుకొచ్చిన తర్వాత ఇలా పైకి వచ్చి వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే ముందునున్నారు. వీడి లోపల ఐస్ క్రీమ్ అని గోల పెడితే ఐస్ క్రీమ్ షాప్కి తీసుకొచ్చాను. ఇంచుమించు ఒక అరగంట చేశాడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరే. ఐస్ క్రీమ్ కొనేసుకున్నాక ఇంక మిగతా ఎవరితో నాకు సంబంధం లేదని చెప్పి ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసుకుంటూ వాడు అక్కడే వెళ్ళిపోతున్నాడు. వాడు వెనకాతలు నేను ఫాలో అవుతున్నాను. వీళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్ళాం మేము, మా అక్క వాళ్ళు అందరూ, పిల్లలందరూ. ఈడు మాత్రం ఐస్ క్రీమ్ దొరికింది కదా ఇంకెవ్వరితో సంబంధం లేదనుకుంటే తినుకుంటూ వెళ్ళిపోయాడు. అటు కాదురా అక్క దొడ్డ వాళ్ళు ఉన్నది, ఇటు రారా అంటే అప్పుడు వచ్చాడు. అటు ఇటు వెళ్ళిపోతున్నాడు, ఈ క్రౌడ్లో ఎటు వెళ్ళిపోతాడు అని టెన్షన్తో నేను వాడు వెనకాతలే ఫాలో అవుతూ రావాల్సి వచ్చింది. అస్సలు ఖాళీ లేదండి. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా అసలు ఫోటోషూట్లే ఎక్కువ అయ్యాయి. లవ్ అని చాలా ఇక్కడ సింబల్స్ లాగా వేశారు. ఇక్కడే జిప్ లైన్, సైక్లింగ్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇవి చాలా టూ మచ్ కాస్ట్లు ఉన్నాయి. మా అక్కల అమ్మాయి అయితే నేను వెళ్తాను వెళ్ళింది, కానీ అది చూసి భయపడింది. కాస్ట్ కూడా టూ మచ్ ఉందండి. అందుకని వెనక్కి వచ్చేసి ఇక్కడ హ్యాపీగా ఫోటో సెక్షన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఈ ఫోటోలు వాళ్ళు ఓన్లీ కజిన్సే తీసుకుంటామని వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. వాళ్ళందరూ తీసుకున్న తర్వాత మేము ఇంకా అప్పటికే 3 అయిపోయింది. మేము వైజాగ్ నుంచి మళ్ళీ మా ఊరు సబ్బవరం దగ్గరికి రావాలని డౌన్కి అయితే రావడం స్టార్ట్ చేసాం. ఇక్కడ వచ్చేదారిలో అన్ని షాప్లే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, బుక్స్, ఫోటో ఫ్రేమ్స్, అన్నీ చాలా లూమ్స్ అయితే ఉన్నాయి కొనుక్కోవడానికి. ఇక్కడ అన్ని స్టాల్సే. ఇక్కడైతే ఫోటో మగ్ మీద ప్రింట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసి మా చిన్న అబ్బాయి అయితే నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాళ్ళు. మీ ఇంట్లో కూడా పిల్లలు బయటకు వెళ్తే ఇలాగే అడుగుతారు కదండి. చూడండి ఇవేవి కొనట్లేదని అటు ఇటు చూస్తున్నాడు మా చిన్న అబ్బాయి. మా పెద్ద అబ్బాయి అయితే ఏం అడగడు, చిన్న అబ్బాయి మాత్రం అన్నీ కొనమని అడుగుతాడు. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలండి మేము. బీచ్లో ఆడే అల్లరంతా నెక్స్ట్ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.